2026 మేలో ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన ఘటన. ఎంవీ హాండియస్ అనే లగ్జరీ క్రూయిజ్ షిప్లో అరుదైన హంట్ వైరస్ కేసులు బయటపడ్డాయి. ఈ షిప్ దక్షిణ అమెరికా సమీపంలోని పాటగోనియా అంటార్క్టికా ఎక్స్పెడిషన్ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో వైరస్ సోకినట్టు అనుమానం. రిపోర్ట్స్ ప్రకారం సుమారు 8 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. 3 మంది మరణించినట్టు సమాచారం. పలు దేశాల ప్రయాణికులు హెల్త్ మానిటరింగ్లోకి వెళ్లారు. అంటార్కిటికా ట్రిప్ తర్వాత ప్రయాణికుల్లో తీవ్రమైన జ్వరం, శ్వాస సమస్యలు కనిపించాయి. మొదట ఇది సాధారణ ఫ్లూ అనుకున్నారు. కానీ కొన్ని గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. హంటా వైరస్ ఊపిరితిత్తులపై నేరుగా దాడి చేస్తుంది. కొన్ని కేసుల్లో శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇంకా భయంకరమైన విషయానికి యాండీస్ స్ట్రెయిన్ అనే రకం మనుషుల నుంచి మనుషులకు కూడా వ్యాపించే అవకాశముంది. WHO మాత్రం చెబుతోంది ఇది మరో కోవిడ్ కాదు. ప్రజలకు ప్రస్తుతం రిస్క్ తక్కువే. అయినా ప్రయాణికులను ఐసోలేట్ చేశారు, కాంటాక్ట్స్ ట్రేస్ చేశారు, ఎమర్జెన్సీ అలర్ట్స్ జారీ అయ్యాయి. అసలు కారణం పటాగోనియా ప్రాంతంలో ఎలుకల ద్వారా వచ్చిన వైరస్ కాలుష్యం అని అనుమానం. ఒక లగ్జరీ షిప్, ఒక చిన్న వైరస్ ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించాయి. ఇలాంటి వార్త విన్నాక మీరు క్రూయిజ్ ట్రిప్కు వెళ్తారా?